ఓం శ్రీ సాయిరామ్. ఆదూరి సాయి ఝరికి అందరికీ స్వాగతం. నవసూత్ర నియమావళి గురించి కొద్దిగా చెప్పుకుందాం. శ్రీ సత్యసాయి సేవా సంస్థలలోని ప్రతి సభ్యుడు తన దైనందిన జీవితంలో ఆధ్యాత్మిక పురోగతి సాధించటానికి మరియు సంస్థ ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవటానికి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు నవసూత్ర నియమావళిని 9 కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రసాదించారు. ప్రతి భజన మందిరంలోనూ ఈ నవసూత్ర నియమాలు ఉన్న చార్ట్ తగిలించి ఉంచుతారు. ఎందుకంటే ప్రతిరోజు చూస్తూ ఉంటే ఆచరించడం సులువవుతుందనే ఉద్దేశంతో ఇక్కడ మనం చేరిన వారమంతా నవసూత్రాలలో ఒక్కొక్కరు ఒక్కొక్క సూత్రాన్ని గురించి చెప్పుకుందాం. అసలు ఈ నవసూత్రాలు ఏమిటో ముందుగా సువర్చలు చెప్తారు. మొదలు పెట్టండి సువర్చల గారు. అందరికీ సాయిరామ్. నేను సువర్చల. స్వామివారు మనకు ముక్తి పొందడం కోసం ప్రసాదించిన 9 సూత్రాలు ఏమంటే, మొదటిది నిత్యం జపము ధ్యానము, రెండవది కుటుంబ సభ్యులతో కలిసి వారానికి ఒకసారి భజన ప్రార్థన, మూడవది పిల్లలను బాల వికాస్ తరగతులకు పంపుట, నాలుగవది భజనలు నగర సంకీర్తనల్లో పాల్గొనుట, ఐదవది సంస్థ నిర్వహించే సేవా కార్యక్రమాల్లో పాల్గొనుట, ఆరవది ప్రతిరోజు కనీసం 30 నిమిషాలు సత్యసాయి సాహిత్య అధ్యయనం, ఏడవది ప్రతి ఒక్కరితో మృదువుగా ప్రేమగా మాట్లాడుట, ఎనిమిదవది పరులను గురించి వారి పరోక్షంలో చెడుగా మాట్లాడకుండుట, తొమ్మిదవది కోరికలపై అదుపు పాటించి పొదుపు చేసి ఆ ధనాన్ని సత్కార్యాలకు వినియోగించుట. ఈ నవసూత్రాలను పాటించి మనం ముక్తి మార్గం వైపు పయనిద్దాం. స్వామివారు ప్రసాదించిన ఈ అవకాశానికి ధన్యవాదాలు. జై సాయిరామ్. నవసూత్రాలు చక్కగా చెప్పావు బంగారు తల్లి సువర్చల. ఇప్పుడు మొదటి సూత్రాన్ని నిత్యం జపము ధ్యానము గురించి శ్రీమతి సాయి మీరా చెప్తారు. అందరికీ సాయిరామ్. నేను సాయి మీరా రఘురామ్, బెంగళూరు. అందరికీ సాయిరామ్ అండి. నవసూత్రాలలో మొదటిదైన నిత్యం జపము ధ్యానము అనే దాని గురించి కొద్దిగా చెప్పుకుందాం. ప్రతిరోజు ఉదయం లేదా మనకు అనుకూలమైన సమయంలో క్రమం తప్పకుండా ధ్యానం మరియు భగవన్నామస్మరణ అంటే జపం చేయాలి. జపం అనగా ఒక మాలను చేతి యందు ఉంచుకుని ఆ మాల యందున పూసలను మాత్రమే తిప్పడం కాదు. సతతం భగవచ్చింతనం జపం. నిరంతరం భగవన్నామమును ఉచ్చరించుచు, నాలుకతో కాకపోయినా మనసుతోనైనా ఉచ్చరించుచూ ఉండడమే జపం. జపము భజనగా మారిపోతుంది. జపము భజన ఈ రెండిటికి భేదం లేదు. ఇది మనస్సుకు ప్రశాంతతను ఇస్తుంది, అంతఃశుద్ధిని కలిగిస్తుంది. మనం చేసే స్నానం శరీరాన్ని శుభ్రపరిస్తే జపం మనసును శుభ్రపరుస్తుంది, భగవంతునితో అనుసంధానం కావడానికి సహాయపడుతుంది. అందుకని తప్పక ప్రతి ఒక్కరూ ప్రతిరోజు నియమంగా ఏదో ఒక సమయంలో జపము ధ్యానము చేసి తీరాలి. వారే సత్యసాయి సంస్థలో సభ్యులుగా కొనసాగే అర్హత పొందినట్లు లెక్క. అవకాశం ఇచ్చిన వారికి సాయిరామ్. నిత్యము జపము ధ్యానము ఎందుకు చేయాలో చక్కగా చెప్పారు మీరాజీ. ఇప్పుడు అనంతపురం గీత గారు రెండవ నియమమైనటువంటి కుటుంబ సభ్యులతో కలిసి వారానికి ఒకసారి భజన ప్రార్థన అనే దాని గురించి చెప్తారు. మొదలు పెట్టండి గీతాజీ. అందరికీ సాయిరామ్. నేను గీత, అనంతపురం. కుటుంబ సభ్యులతో కలిసి వారానికి ఒకసారి భజన ప్రార్థన అనే నియమాన్ని గురించి మాట్లాడతాను. వారానికి ఒక రోజైనా ఇంకా వారందరితో ఒక చోట చేరి కలిసి భజన లేదా ప్రార్థన చేసుకోవాలి. దీనివల్ల గృహ వాతావరణం పవిత్రమవుతుంది. మంచి వైబ్రేషన్స్ ఇల్లంతా వ్యాపిస్తాయి.
ఇది ఇంట్లో అందరికీ పరస్పర అవగాహన చేసుకునే స్వభావాన్ని కలిగిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, ఐక్యత మరియు సద్భావన పెంపొందుతాయి. చిన్నపిల్లలకు భజన నేర్చుకుని ధైర్యంగా పాడే అలవాటు వస్తుంది. బయట భజనలో చక్కగా పాడగలుగుతారు. అంతేకాక సత్యసాయి సంస్థల సభ్యులమన్న భావన ప్రత్యేకంగా చిన్నపిల్లందరి హృదయాలలో నాటుకుంటుంది. సాయిరామ్. సాయిరామ్. గీతాజీ చక్కగా చెప్పారమ్మా. ఇప్పుడు మూడవదైన పిల్లలను బాల వికాస్ తరగతులకు పంపుట అనే అంశాన్ని గురించి విజయవాడకు చెందిన సాయి గీత చెప్తారు. చెప్పు బంగారు. అందరికీ సాయిరామ్ అండి. నేను సాయి గీత, విజయవాడ. కుటుంబంలోని పిల్లలను మనము బాల వికాస్ తరగతులకు తప్పక పంపాలి. బాల్యం నుంచే పిల్లల్లో నైతిక విలువలు, మానవతా విలువలు మరియు దైవభక్తిని పెంపొందించడం దీని ముఖ్య ఉద్దేశం. అంతేకాక బాల వికాస్ ప్రారంభించిందే సమాజానికి చక్కని సంస్కృతిబద్ధమైన పౌరులను అందించటమే. అది ఏ ఇతర చదువుల వల్ల కాదు, కేవలము స్వామి స్థాపించిన బాల వికాస్ వల్లనే సాధ్యమవుతుంది. భారతీయ సంస్కృతి అంతా బాల వికాస్లో నేర్పడం జరుగుతుంది. శ్రీ సత్యసాయి సంస్థల్లో సభ్యులుగా ఉన్న మనం మన పిల్లలనే కాక మన చుట్టుపక్కల బాలబాలికలంతా బాల వికాస్లో చేర్పించడం మన కర్తవ్యం. సాయిరామ్. చాలా బాగా చెప్పావు బంగారు తల్లి. ఇక 4వ నియమమైన భజనలు, నగర సంకీర్తనలో పాల్గొనుట అనే అంశాన్ని గురించి పుష్పలత ఒంగోరు చెప్తారు. చెప్పు బంగారు తల్లి. అందరికీ సాయిరామ్. నేను పుష్పలత, ఒంగోలు. నెలకోసారైనా సంస్థ నిర్వహించే భజనలు, నగర సంకీర్తనల్లో పాల్గొనాలి. ప్రతి నిత్యం మన ఇంట్లో పూజ సమయంలో భజన చేసుకుంటున్నా సమితి నిర్వహించే భజనలో తప్పక పాల్గొనాలి. మన కుటుంబ సభ్యులమంతా పాల్గొనడం వలన సమితి సభ్యులతో స్నేహభావన, కలిసిమెలిసి అందరితో ప్రవర్తించే విధానం మనకు, మన పిల్లలకు అలవడతాయి. ఇంట్లో నేర్చుకున్న భజనలు మంచి స్వరంతో రాగయుక్తంగా పాడి అందరి మనసులను అలరించే విధానం అలవడుతుంది. ఇక నగర సంకీర్తన అనేది ఒక మంచి సేవ. తెల్లవారుజామున అంతా నిద్రలేచే సమయాన భగవన్నామం వింటూ అంతా లేవడం వల్ల వారి మనసులంతా భక్తిభావంతో, పరిసరాలన్నీ చక్కని పాజిటివ్ వైబ్రేషన్తో నిండిపోతాయి. రోజంతా ఆనందంగా గడుస్తుంది. ఇది ఒక గొప్ప సేవ. అందువలన తప్పక నగర సంకీర్తనలో పాల్గొనాలి. స్వామివారు చిన్నతనాన ఊరిలోకి కలరా రాకుండా పాండురంగ భజనలు స్నేహితులకు నేర్పి ఊరంతా తిప్పి పాడించారు కదా. నగర సంకీర్తన వలన వాతావరణం శుభ్రమవుతుంది. సాయిరామ్. చాలా బాగా చెప్పావు బంగారు తల్లి పుష్ప. ఇక 5వ నియమమైన సంస్థ నిర్వహించే సేవా కార్యక్రమాలలో పాల్గొనుట అనే అంశాన్ని గురించి దేవసేన తిరుపతి చెప్తారు. చెప్పు బంగారు. ఓం శ్రీ సాయిరామ్. నేను దేవసేన, తిరుపతి. సేవ చేస్తే సేవ్ అవుతారని స్వామి చెప్పారు కదా. మనం ఏదైనా కష్టం నుండి బయటపడాలంటే ముందుగా మనం సేవ చేసుకుని ఉండాలి. ద్రౌపదికి అక్షయ వలువలు ఇచ్చుటకు ఆమె ముందుగా శ్రీకృష్ణుని వ్రేలు చీలినప్పుడు తన ఖరీదైన క్రొత్త చీర చింపి కట్టడం వలన ఆ అవమానం నుండి రక్షించబడింది. గ్రామ సేవలు, ఆలయ పరిశుభ్రత, హాస్పిటల్ సేవలు, ప్రశాంతి నిలయ సేవలు, నారాయణ సేవలు, బాల వికాస్ సేవలు, దేనిలో వీలుంటే దానిలో తప్పక కనీసం నెలకొకసారైనా పాల్గొని స్వామివారి కరుణా కటాక్షాలకు పాత్రుడు కావాలి. నిస్వార్థ సేవ ద్వారానే మానవుడు మాధవునికి దగ్గరవుతాడు. సాయిరామ్. ఎంత బాగా చెప్పావు దేవసేన బంగారు.
ఇక 6వ నియమమైన ప్రతిరోజు కనీసం 30 నిమిషాలు సత్యసాయి సాహిత్య అధ్యయనం అనే దాని గురించి రాజేశ్వరి చెప్తారు. చెప్పు బంగారు తల్లి. అందరికీ సాయిరామ్ అండి. నేను రాజేశ్వరి కావలి. సాయి ఆధ్యాత్మిక సాహిత్య అధ్యయనం అనేది చాలా ముఖ్యమైన నియమం. ఎన్నో పుస్తకాలు చదవడం కాక స్వామి ప్రసాదించిన వాహిని, గ్రంథాలు, సనాతన సారథి వంటి ఆధ్యాత్మిక పత్రికలను క్రమం తప్పకుండా ప్రతిరోజు కనీసం 1 పేజీ అయినా చదవాలి. ఇది సత్యసాయి తత్వాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడానికి మరియు జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి తోడ్పడుతుంది. మన నిత్య జీవితంలో మన ప్రవర్తనను సరిదిద్దుకోను కూడా సహకరిస్తుంది. ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు సాగను ఉపకరిస్తుంది. జై సాయిరామ్. సూక్ష్మంలో మోక్షం అన్నట్లు కొద్ది మాటల్లో చక్కగా చెప్పావు రాజేశ్వరి బంగారు తల్లి. తర్వాత నియమమైన ప్రతి ఒక్కరితో మృదువుగా ప్రేమగా మాట్లాడుట అనే దాని గురించి మన పుట్టాలక్ష్మి కడప చెప్తారు. మొదలుపెట్టు బంగారు. సాయిరామ్ అండి. నా పేరు పుట్టాలక్ష్మి, కడప. మృదువుగా ప్రేమగా మాట్లాడటం అనేది మనం స్వామివారి నుండే నేర్చుకోవాలి. శ్రీరామచంద్రుడు మృదుభాషి. ముందుగా అందరినీ ప్రేమగా పలకరించేవాడట. అందుకే అయోధ్యవాసులంతా ఆయన్ని అమితంగా ప్రేమించారు. స్వామి పట్ల అందరూ ఆకర్షితులు కావడానికి, భక్తిగా ఉండడానికి కారణం స్వామివారి ప్రేమామృత ధారలే కదా. ప్రేమపూరితమైన మాటలు స్నేహాన్ని పెంచుతాయి. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కోపం, కరుకుదనం లేకుండా శాంతంగా ప్రేమపూర్వకంగా మాట్లాడాలి. మనకు శబ్ద శక్తినిచ్చిన పరమాత్మునికి కృతజ్ఞతాపూర్వకంగా ఆ శబ్దాన్ని మృదువుగా మధురంగా వెలిబుచ్చడం మన కర్తవ్యం కూడాను. మంచి మాట కొండలనే కరిగిస్తుందంటారు. సాయిరామ్. బాగా చెప్పావు లక్ష్మి. ఇప్పుడు 8వ నియమాన్ని గురించి, పరులని గురించి పరోక్షంలో చెడుగా మాట్లాడకూడదు అనే దాని గురించి మృదు భాషి అయిన యశోద చిత్తూరు గారు మాట్లాడతారు. మొదలుపెట్టు బంగారు. సాయిరామ్ అండి. నేను యశోద, చిత్తూరు. చాలా కష్టమైన నియమం గురించి నన్ను చెప్పమంటున్నారు. ఇది ఆచరించడం చాలా కష్టమే. ఇతరుల గురించి వారి పరోక్షంలో చెడు మాట్లాడకూడదు. మానవులంతా చేసేదే అది. ఇతరుల తప్పులను వెతకడమే కాక వారిని విమర్శిస్తూ వారి వెనుక చెడుగా మాట్లాడటం పూర్తిగా మానుకోవాలి. ఎవరిలోనైనా తప్పులు కనిపిస్తే వారికి నేరుగా ప్రేమతో చెప్పి సరిదిద్దాలే తప్ప వెనక మాట్లాడకూడదు. ఇద్దరు కలిసినప్పుడు క్షేమ సమాచారాలు కానీ కష్టసుఖాలు కానీ మాట్లాడుకుని, లేదా స్వామిని గురించి, స్వామి సాహిత్యం గురించి మాట్లాడుకుంటే మంచిది. మూడో వ్యక్తి గురించి మాటలు వస్తే ఇలా తప్పులే వస్తాయి. షిరిడీ బాబా వారు ఇలా మూడో వ్యక్తిని విమర్శించే వారిని పందితో పోల్చారు. విమర్శ వలన వారి పాపాలన్నీ మనకు వస్తాయి. మన పుణ్యమంతా వారికి పోతుంది. మనం స్వామివారు చెప్పినట్లుగా విమర్శ మానుకోను ప్రయత్నం చేద్దాం. స్వామికి దగ్గరవను ప్రయత్నిద్దాం. సాయిరామ్. సాయిరామ్ బంగారు. యశోద మృదు భాషని చక్కగా చెప్పావురా. ఇంకా చివరిదైన 9వ నియమాన్ని గురించి శ్రీమతి లక్ష్మి పుట్టపర్తి చెప్తారు. చెప్పు బంగారు. సాయిరామ్. నా పేరు లక్ష్మి, పుట్టపర్తి. కోరికలపై అదుపు పాటించి పొదుపు చేసిన ధనాన్ని సత్కార్యాలకి వినియోగించుట. దీనినే సీలింగ్ ఆన్ డిజైర్స్ అంటారు. డబ్బు, సమయం, ఆహారం మరియు మన శక్తిని కూడా వృధా చేయకూడదు. ఆహారాన్ని వృధా చేసేటప్పుడు ఆకలితో ఉన్నవారిని గుర్తు చేసుకోవాలి. కష్టపడి పంట పండించిన రైతును గుర్తు చేసుకోవాలి. మనం పారేసిన అన్నం మనకు మరొక రోజు దొరక్క ఆకలికి గురవుతాము. ధనాన్ని వృధాగా ఖర్చు చేయకుండా సేవా కార్యక్రమాలకు ఉపయోగించాలి. సమయాన్ని వృధా కబుర్లకు కాకుండా భగవత్ చింతనకు కేటాయించాలి. ఇలా ప్రతి పనిలోనూ పొదుపు పాటించి మన జీవితాలను భగవంతునికి ఇష్టమైన విధంగా
రూపొందించుకోవాలి. సాయిరాం. చాలా బాగా చెప్పావు లక్ష్మి బంగారు. మనం ఈ నవసూత్రాలు కేవలం ఇలా చెప్పుకోవడం మాత్రమే కాకుండా వీటిని మన సంస్థ నియమాలు కాబట్టి ప్రతి సాయి భక్తుడిని ఒక పరిపూర్ణ మానవునిగా మార్చే ఆధ్యాత్మిక సోపానాలు ఇవి, స్వామి ప్రసాదించినవి. స్వామి నా జీవితమే నా సందేశం అన్న మాటలను నిజం చేస్తూ మన జీవితాలను, మన మానవ జన్మను సార్థకం చేసుకోను వీటిని పాటించి ప్రయత్నం చేద్దాం. జై సాయిరాం. సహకరించిన అందరికీ సాయిరాం. విన్నవారంతా మీ అభిప్రాయాలు తెలియపరచవలసినదిగా మనవి. జై సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి పాద పద్మములకు భక్తితో అంకితం. సత్యసాయి పాదార్చిత ఆదూరి హైమవతి శ్రీనివాసరావు.